మనస్విని ఏం పాడబోతున్నారు? మీ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి? అంటే సేమ్, అంటే ఇప్పుడు కాలేజే కాబట్టి కొంచెం టైం దొరుకుతుంది. ఫ్రెష్ అయ్యి వెంటనే స్టార్ట్ చేస్తాను మ్యూజిక్ పాడడం. అండ్ రోజు ఎలా అవుతుంది అంటే అది ప్యాషన్ అంతే. ఒక మంచి సింగర్ అవ్వాలనే ప్యాషన్ ఉంటే రోజు టైం ఉన్నా లేకున్నా దానికి ఏదో ఒక పని పక్కన పెట్టైనా సరే దీనికి టైం ఇవ్వడం జరుగుతుంది. పాడబోయే భారతీయుడా అని చెప్పి ఒక సాంగ్. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతికా. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతికా. పాడబోయి భారతీయుడా, నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం. నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం. నేడే నవోదయం నేడే ఆనందం. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతికా. పాడబోయి భారతీయుడా, స్వాతంత్రం వచ్చునని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్రం వచ్చునని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. అది విజయం అనుకుంటే పొరపాటోయి. అది విజయం అనుకుంటే పొరపాటోయి. ఆగకోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. పాడబోయి భారతీయుడా. ఇది కూడా ఒకప్పటి ఆనాటి సూపర్ సాంగ్. అది ఆ గోల్డెన్ డేస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పాటలు అలా వింటూనే ఉన్నారు. ఆ పాటల్లో కూడా ఎంతో అంతరార్థం ఉంటుంది. మన బాధ్యతల్ని, మనం ఎలా ఉండాలి సొసైటీలో అనే విషయాలను చెప్పేటటువంటి చక్కటి పట్టలు. చాలా మంచి పాటలు పాడి చాలా చక్కగా పాడారు. నెక్స్ట్ హిమంత్, ఏం సాంగ్ పాడిపోతున్నావు? మరి నువ్వు ఎప్పుడు బిజీగానే ఉంటావు. దీనికి ఎలా షెడ్యూల్ కేటాయిస్తూ వెళ్తున్నావు? అంటే నేను అంతా మన రామాచారి సార్ గైడెన్స్లో వెళ్తున్నాను ప్రస్తుతం. అంటే నేను చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. మా ఊరికి వచ్చే రకరకాల టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉన్నాను, ఎప్పుడు వదలకుండా మా మమ్మీ ప్రోత్సాహంతో. తర్వాత ఇప్పుడు పూణే వెళ్ళాను కాబట్టి పూణేలో హిందుస్థానీ నేర్చుకో, చాలా మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పారు. అందువల్ల ఇప్పుడు నేను పూణేలో హిందుస్థానీ కూడా నేర్చుకుంటున్నాను. ఇక్కడ వీలైనప్పుడల్లా సండే వచ్చి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటూ టెక్నిక్స్ గైడెన్స్ అన్ని తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు దేశమా ప్రదేశమా అని నాకు వెంకటగిరిలో ఉన్నప్పుడు ఒక గురువు గారు, పద్మావతి మేడం గారు ఒక కొత్త పాట నేర్పించారు. ఈ పాటను ఎక్కడ పాడినా ఈ లిరిక్స్ అవి బాగుంటాయని అందరూ అనేవారు. ఇప్పుడు మీకోసం ఆ పాట ఒకటి. దేశమా ప్రదేశమా ప్రాంతమా ప్రశాంతమా విశ్వశాంతి కోరిన శాంతి సందేశమా. దేశమా ప్రదేశమా ప్రాంతమా ప్రశాంతమా విశ్వశాంతి కోరిన శాంతి సందేశమా. శాస్త్రవదుర్భేద్యమా మిత్రుల సౌహార్దమా. శాస్త్రవదుర్భేద్యమా మిత్రుల సౌహార్దమా. దేశమా దేశమా భారత సందేశమా. దేశమా ప్రదేశమా ప్రాంతమా ప్రశాంతమా విశ్వశాంతి కోరిన శాంతి సందేశమా.
సస్యశ్యామలం వై భువికి దిగిన స్వర్గమా జీవధారమైన నదీనదముల నందనమా సస్యశ్యామలం వై భువికి దిగిన స్వర్గమా జీవధారమైన నదీనదముల నందనమా వేదోపనిషత్ పురాణ కావ్యాలకు జన్మమా వేదోపనిషత్ పురాణ కావ్యాలకు జన్మమా వాల్మీకాది యోగ పాద ధూళిక పునీతమా వాల్మీకాది యోగ పాద ధూళిక పునీతమా దేశమా దేశమా భారత సందేశమా దేశమా ప్రదేశమా ప్రాంతమా ప్రశాంతమా విశ్వశాంతి కోరిన శాంతి సందేశమా త్రేతాయుగంబునందు శ్రీరాముని పాలన ద్వాపరాన తెల్పిన ఆ శ్రీకృష్ణుని గీతన త్రేతాయుగంబునందు శ్రీరాముని పాలన ద్వాపరాన తెల్పిన ఆ శ్రీకృష్ణుని గీతన కలియుగాన బైబిల్ ఖురాను ఏమి చెప్పిన కలియుగాన బైబిల్ ఖురాను ఏమి చెప్పిన కలిసి ఉండి చూడుమా అదే ఐకమత్యమా కలిసి ఉండి చూడుమా అదే ఐకమత్యమా దేశమా దేశమా భారత సందేశమా దేశమా ప్రదేశమా ప్రాంతమా ప్రశాంతమా విశ్వశాంతి కోరిన శాంతి సందేశమా శాస్త్రవ దుర్భేద్యమా మిత్రుల సౌహార్దమా దేశమా దేశమా భారత సందేశమా దేశమా ప్రదేశమా ప్రాంతమా ప్రశాంతమా విశ్వశాంతి కోరిన శాంతి సందేశమా. చాలా చాలా చక్కటి పాట, చక్కటి లిరిక్స్, చాలా బాగుంది. రోజు ఇన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెనకాల ఉన్నటువంటి పేరెంట్స్ ప్రోత్సాహం అదంతా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం అన్నమాట. మన కెరియర్లో మన స్నేహితులు, గురువులు వీళ్ళందరి తోడ్పాటు అలా మనతో ఉంచినప్పుడే మన జర్నీ సాఫీగా జరుగుతుంది. ఇంత సక్సెస్ఫుల్గా మీరు ప్రాక్టీస్ చేస్తే చక్కటి పాటలు పాడుతున్నారు. మరి గ్రూప్ సాంగ్ ఏమైనా పాడిపోతున్నారా ఇప్పుడు? సునో సునో శృతి పెడతాం. ఇంకొక మా గురుగారు రామాచారి గారే మ్యూజిక్ చేసిన సునో సునో హమ్ గానా గాయ అనే ఒక స్వతంత్ర గీతం పాడతాం. ఎఫ్ షార్ప్ అయ్యా सुनो 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 हम गाना गाए दिल से गाए दिल पे जाए दिल बहलाए आपका झुम झुम तन झुम 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 तन झुम सुनो सुनो हम गाना गाए दिल से गाए दिल पे जाए दिल बहलाए आपका झुम झुम तन झुम 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 तर झुम धरती पर ये गूंजे आकाश में समाये धरती पर ये गूंजे आकाश में समाये झुम झुम तरला झुम झुम तरला झुम तराना गाये झुम झुम तरला झुम झुम तरला झुम तराना गाये सुनो 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 हम गाना गाए दिल से गाए दिल पे छाए दिल बहलाए आपका झुम झुम तन झुम 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 तन झुम सात सुरों से हमने एक धुन बनाई है रागिनी से हमने दुनिया सजाई है सारे गामा सारे गामा पदनी सात सुरों से हमने एक धुन बनाई है रागिनी से हमने दुनिया सजाई है
चमचमा चम 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 चमचमा चम 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 चमचमा चमचार गाए मुस्कुराते गाए जिंदगी के हर गमों को भूलना हम गाए झुम झुम तरना झुम झुम तरना झुम तराना गाए झुम झुम तरना झुम झुम तरना झुम तराना गाए सुनो 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 हम गाना गाए दिल से गाए दिल पे छाए दिल बहलाए आपका झुम झुम तर झुम 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 तर झुम सारे जहां से अच्छा हिंदुस्तान हमारा सारे जहां को प्यारा ये संगीत है हमारा लो प्यार भरा ये गीत है हम सबके मन का मीत है दिल से देखे प्रीत है शांति का ये संदेश है भारत का ये संगीत है सनी रे सनी सदनी सनी द पम ग म ग म ग रे सनी रे सनी सदनी सा स स सा स स सा स स सा स रे 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 ग ग म म प प ग ग ग रे 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 सा स स रे 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 ग रे सा आ అబ్బబ్బా ఏం పాడుతున్నారు అసలు ఆ వేరియేషన్స్ ఏంటి ఒక్క సాంగ్లో అన్ని వేరియేషన్స్ని ఇది అంతా ఎలా ప్రాక్టీస్ చేయించారు రామాచార్య గారు ఇచ్చిన అడ్వైజెస్ ఏంటి గురుగారు ఇది చెప్పినప్పుడే మాకు అది హిందీ సాంగ్ అయినా తెలుగు సాంగ్ అయినా మీనింగ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మేము భావం అర్థం చేసుకుని ఎక్కడ ఎక్స్ప్రెషన్ పెట్టి పాడగలమని మేము పాడుతున్నప్పుడే దాన్ని అనుభవిస్తూ పాడితే చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు ఇప్పుడు అలానే పాడారు అసలు అందరూ కూడా అందులోకి వెళ్ళిపోయారు ఆ భావాన్ని మీరు ఇది చేసుకొని అడాప్ట్ చేసేసుకొని మరీ పాడారు చాలా సూపర్గా ఉంది అంటే వీటికి టైం ఎక్కువ పడుతుందా ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కదా కొంచెం కేర్ఫుల్గా పాడాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ఆయన చెప్తున్నప్పుడే కొంచెం డివిజన్ చేస్తూ చెప్తూ ఉంటారన్నమాట ఎక్కడ ఎలా పాడితే బాగుంటుందని బాగా తెలుస్తుంది సో అందుకనేసి మీరు ఈ పోర్షన్స్ ప్రాక్టీస్ చేయండి మీరు ఈ పోర్షన్స్ ప్రాక్టీస్ చేయండి అండ్ అన్నీ కలిపి పాడినప్పుడు చాలా బాగా వస్తుందని చెప్తూ ఉంటారు చాలా బాగుంది అలాగే నేర్పిస్తూ ఉంటారు తర్వాత క్లాస్లో మళ్ళీ మాలోంచి ఒకరిని పిలిచి మా చేత కూడా నేర్పిస్తూ ఉంటారు అలాగా ఒక టీచింగ్ అలవాటు అవుతుంది ప్లస్ ఈ పాట కూడా కాన్ఫిడెంట్గా వస్తుంది అన్నట్టుగా సో రకరకాల పద్ధతుల్లో సార్ చాలా బాగా నేర్పిస్తూ ఉంటారు ఇంకా నీకు ఇంట్లో అసలు ఎవరైనా ఇంత ముందర సంగీతం ఉన్నారా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా లేదా నువ్వే స్టార్ట్ చేసావు ఇంట్రెస్ట్ ఏ ఏజ్లో గమనించారు నీలో ఇంట్రెస్ట్ని మీ పేరెంట్స్ మేబీ నేను 5 years ఉన్నప్పుడు యాక్చువల్లీ హనుమాన్ చాలీసా చెప్పేదాన్ని అనమాట సో అది చెప్తూ ఎవరో సజెస్ట్ చేస్తే నాకు మ్యూజిక్ నేర్పించడం స్టార్ట్ చేశారు సో నేను యూకేజీలో ఉన్నప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ స్టార్ట్ చేశాను నేర్చుకోవడం 3 years 4 years అంతే కదా 5 years ఓకే అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది జర్నీ మరి ఎయిమ్ ఏంటి సింగర్గా సెటిల్ అవ్వాలని మీరు అందరూ చదువుకుంటున్నారు మనం అన్ని రకాల సోర్సెస్లోనూ చూసుకుంటూ ఉంటాం కదా అల్టిమేట్ గోల్ ఏంటి నేను ఇప్పుడు బీటెక్ చేస్తున్నాను చెప్పాను కదా సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అండ్ ఆల్సో ఒక ప్రొఫెషనల్ సింగర్ కూడా అవ్వాలి అని నమ్ముతున్నాను ఓకే సూపర్ ఇప్పుడు ఏదైనా పాట పాడుతున్నావు యా ఇప్పుడు రీసెంట్గా నేర్చుకున్న సాంగ్ని భరతావని పావని అని సాంగ్ సరే స్వరపరిచారు ఆ సాంగ్ ఓకే భరతావని పావని భరతావని పావని బహు సుందర రూపిణి భరతావని పావని బహు సుందర రూపిణి నీ పిల్లను అర్పించి నీ రాజనమిదిగో
యుగాల నీ చరితం జగతికి వరవడి కాగా కర్మయోగులను వీరుల కనిపించిన తల్లి వంట యుగ యుగాల నీ చరితం జగతికి వరవడి కాగా కర్మయోగులను వీరుల కనిపించిన తల్లి వంట శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి ప్రజాస్వామ్యమే రక్షించుకున్న శక్తిశాలి నీవేనట భరతావని పావని బహు సుందర రూపిణి నీ పిల్లలు అర్పించే నీ రాజనమిదిగో నీ రాజనమిదిగో భరతావని పావని బహు సుందర రూపిణి నీ పిల్లలు అర్పించే నీ రాజనమిదిగో నీ రాజనమిదిగో నీ రాజనమిదిగో నీ రాజనమిదిగో. సూపర్ సూపర్. ఏ సాంగ్ అయినా అలా వెళ్ళిపోతున్నారు అంతే. అది ఏ ఎమోషన్ అయినా టచ్ చేయడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది పాట పాడారు. బట్ దానిని